మావోయిస్ట్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఛత్తీస్గఢ్లో భారీగా మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఇటీవలే కీలక నేత మల్లోజుల లొంగిపోగా ఇవాళ ఛత్తీస్గఢ్ సీఎం ఎదుట ఆసన్న వర్గం లొంగిపోయింది. ఆసన్నతో పాటు మరో 200 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయే ముందు ఆసన్న కీలక వ్యాఖ్యలు చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో లొంగుబాటు నిర్ణయం తీసుకున్నామన్నారు. హింసా మార్గాన్ని వేడాల్సిన సమయం వచ్చిందని, మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోవాలని ఆసన్న కోరారు. కొంతమంది ఇంకా పోరాటం చేయాలనుకుంటున్నారన్న ఆయన ముందుగా మనల్ని మనం రక్షించుకోవడం చాలా అవసరమని చెప్పుకొచ్చారు. ఛత్తీస్గఢ్లో వరుసగా మావోయిస్టులు లొంగిపోతున్నారు. లొంగిపోతున్న వారు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. ఇంకా పోరాటం చేయటం అనేది సాధ్యం కానిటువంటి పరిస్థితి. కొంతమంది పోరాటం చేయాలనుకుంటున్నారు. మనం రక్షించుకోవాలని చెప్పేసి మావోయిస్టులు చెప్తున్న అంశం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. రవి, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇప్పటికే మావోయిస్టులు వరుస లొంగుబాట్లతో మాత్రం మావోయిస్ట్ పార్టీ కకావికలమైందని చెప్పవచ్చు. గడిచిన 3 రోజుల క్రితం దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో గడ్చిరోలి జిల్లాలో సుమారు 61 మందితో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మావోయిస్ట్ పార్టీ కీలక సభ్యుడైన మల్లోజుల వేణుగోపాల్ తన అనుచర బృందంతో 61 మందితో లొంగిపోయాడు. ఆ సందర్భంలో కూడా భారీ ఆయుధాలను కూడా ఇచ్చి ఆయన ముందు లొంగిపోవడం జరిగింది. తాజాగా ఆయన బాటలోనే మరో కేంద్ర కమిటీ సభ్యుడు దక్షిణ బస్తర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం దక్షిణ బస్తర్ ప్రాంతానికి కీలకంగా మారిన నేత మల్లోజుల సక్కెలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న అలియాస్ రూపేష్ పేరుతో తన సుమారు 200 మంది మావోయిస్టులతో కీలకమైన దక్షిణ బస్తర్ సంబంధించిన మావోయిస్టు కమిటీ పూర్తి కమిటీతో సహా రాజమల్లు రనితాలతో కూడిన మొత్తం బృందాన్ని కూడా నిన్న సాయంత్రమే ఇంద్రావతి నది ఏరియా ప్రాంతాన్ని దాటి వచ్చిన తర్వాత మీడియాతో ఒక కీలక వ్యాఖ్యలు కూడా చేశారు రూపేష్ చేసిన కీలక వ్యాఖ్యలు ప్రస్తుతం మనం ఉన్న తరుణంలో సాయుధ పోరాటంతో సాధించేది ఏమీ లేదు. ఆపరేషన్ కగారు దెబ్బకు మొత్తం కూడా మావోయిస్టు పార్టీ కీలకంగా కకావికలమైందని చెప్తున్నారు. దాదాపు 42 మంది మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యులు ఉండగా దాంట్లో మాత్రం ఇప్పటికీ 6-7 మాత్రమే మిగిలాము. దీంట్లో ఇప్పటికీ సాయుధ పోరాటం ద్వారా మనం సాధించేది లేదు. ప్రస్తుతం మనం బతికుంటే గానీ మన ఆశయాలు సాధించడానికి ఏదైనా సాధించవచ్చు అంటూ మాత్రం తను చేసిన కీలక వ్యాఖ్యలు మాత్రం మావోయిస్టు పార్టీలో కీలకంగా చెప్పవచ్చు. మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోవడానికి ముందు ఆగస్టు నెలలో జరిగిన పోలిట్ బ్యూరో సమావేశం, కేంద్ర కమిటీ సమావేశాల్లో కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత సెప్టెంబర్ 16 తర్వాత ఆ మావోయిస్టు పార్టీ కీలక సమావేశాలు, కేంద్ర కమిటీ సమావేశాల్లో ఉన్న సమావేశంలో ఉన్న తీర్మానాలను కూడా ఆగస్టు 15-16 తారీఖు తర్వాత లేఖలు విడుదల చేయడం తర్వాత మావోయిస్టు పార్టీలో వర్గ విభేదాలు పొడచిపోయాయంటే మాత్రం దేశవ్యాప్తంగా రెడ్ కారిడార్ లో విప్లవాల్లో చిచ్చు వచ్చిందని చెప్పేసి కొత్త మీమాంస కూడా నెలకొన్న నేపథ్యంలో ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస లొంగుబాట్లతో మాత్రం పూర్తిగా మావోయిస్టు పార్టీ మొత్తం పూర్తిగా లొంగుబాట్లకు సాయుధ పోరాటాన్ని వదిలే విధంగా ఉందని చెప్పవచ్చు. తాజాగా ఇప్పుడు మల్లోజుల సక్కెలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న సుమారు 200 మందితో కలిసి ఈ రోజు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి సమక్షంలో లొంగిపోవడం, దాంతో పాటు ఆయన 47 AK-47లతో పాటు మొత్తం SLRలు మిగతా మొత్తం 153 ఆయుధాలు సీఎం సమక్షంలో లొంగుబాటు చేయడం మాత్రం కీలక వ్యాఖ్యలు. దాంతో పాటుగా నిన్న ఆయన మాట్లాడుతూ మాత్రానికి తనను ఫోన్ నెంబర్ ఇస్తాను, ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో మనం కాపాడుకోవటం ముఖ్యం, మనం బతుకుంటే మనిషి మావోయిస్టు పార్టీ సానుభూతి పనులు బతుకుంటే భవిష్యత్తులో మావోయిస్టు పార్టీ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మాత్రం మనం బతుకుండాలి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాయుధ పోరాటాన్ని వదలాలి, అందరూ మాత్రం మావోయిస్ట్ నా బాటలో తర్వాత మల్లోజుల వేణుగోపాల్ బాటలో రావాలంటూ మాత్రం ఆయన పిలుపునివ్వడం, దాంతో పాటుగా తన ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను అంటూ మాత్రం 10 అంకెల ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం, మన సెల్ ఫోన్ కి ఎవరైనా లొంగిపోయే వాళ్ళు ఉంటే మాజ్ డివిజన్ కమిటీ సంబంధించిన పూర్తిగా లొంగుబాటు పూర్తయింది, ఈ ఫోన్ నెంబర్ కు సంప్రదించవచ్చు. ఇంకా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్, సుక్మా, నారాయణపూర్ జిల్లాలు ఈ 3 జిల్లాల పరిధిలో మాత్రమే మావోయిస్టులు కొద్దిగా సుమారు 200 మందికి పైగా మావోయిస్టు కార్యకలాపాలు, మావోయిస్టు మంది కీలక సభ్యులు 200 మంది ఉంటారంటూ మాత్రం వారు కూడా ఛత్తీస్గఢ్ సీఎం, ఛత్తీస్గఢ్ సిఆర్పీ బలగాలతో పాటు ఛత్తీస్గఢ్ డీజీపీ కూడా పేర్కొన్న ఘటన అయితే తాజాగా నెలకొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆపరేషన్ ఖగార్తో మాత్రం మనం పూర్తిగా అడవులను వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలవటం తప్ప వేరే ఆప్షన్ లేదు అంటూ మాత్రానికి ఆసన్న చెప్పడం కనుక మాత్రం కీలకమైన ఘట్టమే ఉందని చెప్పవచ్చు. వరుస ఎదురు దెబ్బలతో దాదాపు మావోయిస్టు పార్టీ పూర్తిగా కకావికలమైంది. ఓ పక్క దాదాపు 2024లో మొదలైన ఆపరేషన్ ఖగార్ దెబ్బకి
ప్రతి చోట కూడా నిర్బంధాన్ని ఎదుర్కొంటాం. దాంతో పాటు కొత్తగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో పాటు ఇటు ఒరిస్సా, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న అబూజ్మడ్ అడవులతో పాటుగా ఈ కర్రెగుట్టల్లో కూడా కొత్త పార్టీకి సంబంధించిన కొత్తగా రిక్రూట్మెంట్ లేకపోవడం కూడా పార్టీని చిన్నాభిన్నం చేసిందంటూ మాత్రానికి గత కొంతకాలంగా పార్టీలో కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోవడమే అని చెప్పేసి లొంగిపోవడం తప్ప మన ముందున్న వేరే చరణ్యం లేదు అంటూ మాత్రం చెప్పుకొచ్చారు. మరోపక్క కేంద్ర ప్రభుత్వం హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా కీలక ప్రకటన 2024లో ఆపరేషన్ కగారు మొదలు పెట్టాం. 2026 మార్చి 31 కల్లా దేశంలో మావోయిస్టు రహిత దేశంగా చేస్తామని చెప్పారు. ఒకప్పుడు మావోయిస్టు పార్టీ ఈ పెట్టని కోటగా ఉన్న ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ అడవులు కూడా పూర్తిగా మేము మా స్వాధీనం చేసుకున్నాం, ప్రతి చోట కూడా అభివృద్ధి నినాదంతో ముందుకెళ్తున్నామని మరోపక్క ఛత్తీస్గఢ్ సీఎంతో విష్ణుదేవ్ సాయి శర్మతో పాటుగా హోంమంత్రి అమిత్ షా కూడా కీలక ప్రకటన చేయడం, వరుసగా మావోయిస్టు పార్టీ సంబంధించిన కీలక నేతలకు లొంగుబాటు కావడం, వాళ్ళందరూ కూడా జనజీవన స్రవంతిలో కలిస్తే వాళ్ళందరూ కూడా ఉపాధి అవకాశాలతో పాటుగా వాళ్ళకి కొన్ని ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు కూడా ఇస్తామంటూ మాత్రానికి ఒక మైన్ కంపెనీలో ముందుకు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఒక మైన్ కంపెనీ కూడా లొంగిపోయే మావోయిస్టులకు వాళ్ళు చేతనైన పని చేసేంత వరకు ఆ పనికి సంబంధించిన వేతనం కూడా ఇచ్చేందుకు మాత్రం తాము ముందుకు వస్తున్నామంట మైన్ కంపెనీ కూడా చెప్పడం వెనుక కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం వెనుక రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇక్కడ ప్రభుత్వం కీలక దశలో ఉంది. దాంతో పాటుగా పారామిలిటరీ ఫోర్స్ ను ఉపయోగించి ఎప్పుడైతే ఉపయోగించి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న దండకారణ్యంతో పాటుగా కర్రెగుట్టలను అబూజ్మడ్ అడవు ప్రాంతాల్లో కూడా పూర్తిగా మావోయిస్టు ప్రాంతాలను కూడా ఏరివేయడం, దాంతో పాటు ఈ ఏడాది మే 21వ తేదీన మల్లూరులో కోటేశ్వర ఎన్కౌంటర్ జరుపుకుంటారు. ఆయన ప్రధాన కార్యదర్శి జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటాం. ఆ సందర్భంలో 27 మంది మావోయిస్టులు కూడా మృతి చెందడం వెనక కూడా అప్పటి నుంచే పార్టీ కూడా పూర్తిగా అంతర్మదనం పడదని చెప్పవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.